కాపునాడు. సభకి నమస్కారం. రంగా గారి 76వ జయంతి పురస్కరించుకొని ఇక్కడికి రావడం జరిగింది. మన విజయవాడ నగరంలో దాదాపు 34 సెంటర్స్లో ఈ రంగా గారి కార్యక్రమం జరుగుతుంది. వాళ్ళ ఆశ్చర్యం ఏంటంటే రాజకీయ పార్టీలు కూడా ఈసారి రంగా గారి పుట్టినరోజుని ఫోన్ చేస్తున్నాయి. మన తుమ్మలపల్లి కళాక్షేత్రంలో వైఎస్ఆర్సీపీ డైరెక్ట్గా చెప్తుంది, వైఎస్ఆర్సీపీ రంగా గారి జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. అలాగే చెప్పినా చెప్పకపోయినా ఈ డయాస్కి కూడా ఒక కథ వచ్చేసింది, జనసేన కళ. నిజంగా ఈశ్వరికి అదృష్టం బాగుంది. వేరే కళ రావడం, జనసేన కళ రావడం ఆయన కూడా ఒక మంచిదే. అంటే ముందు ప్రధానంగా రంగా గారికి దాదాపు నేను 1974 నుంచి రంగా గారి ఆర్గనైజేషన్లో ఉన్నాను. దాదాపు 32 పోలీస్ కేసులు, రౌడీ షీటు, ఎన్కౌంటరు, మార్నింగ్ జూన్ 5 నా మ్యారేజ్ డే, 8ంటికి నాకు వెళ్ళి 10ంటికి లాకప్. అంటే రంగా గారితో ప్రయాణం ఇవాళ చాలా ఆనందంగా ఉంటుంది. కానీ ఆ రోజు విజయవాడ నగరంలో కమ్యూనిస్టు పార్టీలతో ప్రధానమైన పోటీ ఉండేది. ఆ పోటీలో అదే రూపాంతరం చెంది తెలుగుదేశం అయింది. ఆ కమ్యూనిస్టే రూపాంతరం చెంది తెలుగుదేశం అయింది. అప్పట్లో జరిగిన పరిణామాల మీద, రంగా గారి పడ్డ బాధల మీద ఒక చిన్న సింపుల్గా 2-3 మాటలు ఇవ్వండి. రంగా గారు ఒక ఎమ్మెల్యేగా ఉండి తిండికి ఏడ్చాడు, నిద్రకి ఏడ్చాడు. నమ్ముతారా? ప్రత్యక్ష సాక్షి కన్నా లక్ష్మణ. ఒకరోజు మాకు విజయవాడ రంగా గారు ఫోన్ చేశాడు. ఒకటి మర్డర్ కేసులో అండర్గ్రౌండ్లో ఉన్నాడు ఆయన. సుబ్రహ్మణ్యం ఎక్కడ ఉన్నారు? విజయవాడలో ఉన్నారు. గుంటూరు అర్జెంటుగా అన్నాడు. గుంటూరు వెళ్ళాం. వెళ్తే అండర్గ్రౌండ్లో ఉన్నాడు. నాగరపాలెం పోలీస్ స్టేషన్ పక్కన సందులో నుంచోమన్నారు. మేము అక్కడ ఉంటున్నాం. ఇలా ఆయన వేరే బండి మీద వచ్చాడు. వచ్చి పదండి వెళ్దాం ఉన్నారు. అంటే ఆయన ధైర్యం ఏంటంటే అసలు పోలీసులు వార్నింగ్ లిస్ట్లో ఉండి కూడా పోలీస్ స్టేషన్ పక్కన నుంచోమని చెప్పి అక్కడికి వచ్చి మా దగ్గర కలిసి అక్కడి నుంచి కన్నాలక్ష్మణ ఇంటికి తలుపు కొట్టాము. కన్నాలక్ష్మణ కలవగానే రంగా గారు ఏమన్నారంటే, కన్నా తింటానికి అది పెట్టు అన్నాడు. కన్నాలక్ష్మణకి చెప్పిన మాట ఏంటంటే, భోజనాలు అయిపోయింది మాయి, ఇంత అన్నం ఉందండి, ఒక పప్పు ఉందండి అని అంటే, ఏదో పెట్టి కన్నా అంటే, నిజంగా ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉన్న వ్యక్తి ఇంటికి వస్తే మనం అంటే అది కన్నాలక్ష్మణ తప్పు కాదు, ఆ టైం పరిస్థితి. అంటే ఇంటికి కూడా తినే పరిస్థితులు కల్పించారు ఆ రోజు. అది రంగా గారి. అలాగే అక్కడి నుంచి రంగా గారి ఇంటికైనా, అక్కడి నుంచి కన్నాలక్ష్మణ ఇంటికాడ నుంచి విజయవాడలో ఎమ్మెల్యే వస్తే ఏ భవంతులకైనా వెళ్ళచ్చు. కానీ ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే రాణి గారు చూడడానికి కృష్ణలంక ప్రాంతం, మాస్ ఏరియా, స్లమ్ ఏరియా, ఆ ఏరియాలోకి వెళ్ళి మమ్మల్ని కోర్టు దగ్గరికి వెళ్ళిపోయామని చెప్పి ఆయన ఒక బండి తీసుకొని వేరే ఒక ఎక్కించుకొని రైట్కి రాకుండా లెఫ్ట్కి దూవి ఒక నల్ల కోట్ వేసుకొని, నల్ల కోట్ అంటే లాయర్ కోర్టు దగ్గరికి వచ్చాడు. ఈ కోర్టు దగ్గరికి వచ్చేటరికి రంగా గారు ప్లాన్ ప్రకారం ఏంటంటే కోర్టు ఫస్ట్ ఫ్లోర్ ఎక్కాలి.
రంగా గారి కోసం పోలీసులు ఒక 20-30 మంది వెయిట్ చేస్తారు రంగా గారు వస్తే పట్టుకుందామని. ఎప్పుడైతే లాయర్ కోర్టుతో రంగా గారు వచ్చి మెట్టెక్కారు, ఆ మెట్టి మీద రంగా గారికి సంబంధించిన వ్యక్తులను ఒక్కొక్క మెట్టి నుంచి ఒక్కొక్కరు నుంచొని ఉన్నాం. రంగా గారు ఒక మెట్టి ఎక్కగానే ఆ మెట్టి మీద నా కుర్రోడు రంగా గారి వెనకాల నుంచోవడం, అలాగా రంగా గారి పైకి వెళ్ళే టైంకి 50 మంది అయ్యారు. ఈ లోపు ఏంటంటే రంగా గారు ఫస్ట్ మీట్ ఎక్కగానే అడుగు రంగా అన్నారు పోలీసులు. అందుకే ఒకసారి 20 మంది పోలీసులు రంగా గారు వెనకబడ్డారు కోర్టులో. రంగా గారు మెట్లు ఎక్కుతుంటే గబగబా వెనకాల మేము పైకి వెళ్ళేసరికి మేము 50 మంది అయ్యాం. రంగా గారి మనుషులు పోలీసులు 20 మంది ఎమ్మటే కోర్టు లోపలికి వెళ్తున్నారు. కోర్టు లోపల అరెస్ట్ చేయడానికి కుదరదు కదా. అరెస్ట్ చేయకపోతే అక్కడి నుంచి అరెస్ట్ చేసిన తర్వాత రిమాండ్ అన్నారు. ఎప్పుడైతే రంగా గారు అరెస్ట్ అయ్యి రిమాండ్ అన్నారో ఎమ్మటే అప్పుడు విజయవాడ కమిషనర్కి ఎవరున్నారు? వ్యాస్ ఏం చెప్పాడు? ముందు అక్కడి నుంచి ఎన్కౌంటర్ చేసింది అక్కడి నుంచి తప్పించేయండి అన్నాడు. రిమాండ్లో నుంచి తప్పించమంటే ఈలోపు కొన్ని వేల మంది జనాలు కోర్టు దగ్గర చేరుకున్నారు రంగా గారు అరెస్ట్ అయ్యారని. మీకు ఈ మధ్య కాలంలో మహేష్ బాబు సినిమా కూడా వచ్చింది, భరత్ అనే నేను. ఒక ఊళ్ళోకి మహేష్ బాబు వెళ్తే, భరత్ అనే వెళ్తే ఆ ఊళ్ళో అతన్ని చంపడానికి రైట్ చేస్తే ఊరి జనం అంతా రోడ్డుకి అటు ఇటు దడిగడితే మధ్య నుంచి మహేష్ బాబు నడుచుకుంటూ వెళ్తారు. అదే సీను రంగా గారు ఆ రోజు కోర్టు నుంచి సబ్ జైలు దాకా విజయవాడ పబ్లిక్ కులం లేదు, మతం లేదు, అందరూ దడిగట్టి ఆ దడి మధ్య నుంచి రంగా గారిని సబ్ జైలుకి తీసుకెళ్ళారు. ఈలోపు రంగా గారిని ఎన్కౌంటర్ చేస్తానని తెలిసింది కదా. వచ్చిన జనాలు రంగా గారితో పాటు ఎన్కౌంటర్ చేస్తారు కాబట్టి ఎవరు వెళ్తారని భయపడ్డారు. అది భయపడే టైంలో ఎవరికైనా వారెంట్ ఉందంటే ఎవరికి లేకపోతే చివరికి నాకే వారెంట్ ఉంది. నన్ను రంగా గారితో పాటు సరెండర్ చేసి నాకు రంగా గారికి వేడిలేసి పోలీస్ జీప్ ఎక్కిస్తే మా వెనకాల జీప్ని కన్నా లక్ష్మణ పట్టుకొని సెక్యూరిటీగా కన్నా లక్ష్మణ వెనకాల వస్తే కొన్ని వేల మంది వెనకాల ఫాలో అవుతుంటే, అంటే జీప్ వెళ్తుంటే వెనకాల అలా జనాలు ఫాలో అవుతుంటే చిన్నగా సబ్జెక్ట్ దగ్గరికి ఆ రోజు ఎన్కౌంటర్ నుంచి తప్పుకున్నాం. రంగా గారిని తప్పుకునే పరిస్థితి ఆ రోజు మన సామాజిక వర్గాలన్నీ చేసింది. ఇలాంటి స్ట్రగుల్ పడ్డ రంగా గారు ఎంతో ఉన్నతమైన శిఖరాలకి ఎదిగిన రంగా గారి ఆర్గనైజేషన్, ఆయన రక్త తర్పణం దేనికి ఉపయోగపడిందంటే దీని మీద మనం కొద్దిగా విశ్లేషణ చేసుకోవాలి. ఎప్పుడు ఒకటే వేలో కాకుండా ఇవాళ రంగా గారు చచ్చిపోయిన తర్వాత ఆ ఫలాలు ఎవరికి దక్కినాయి అంటే అగ్రవర్ణాల్లో ఉన్న నాన్ కాపులకే రంగా గారి ఫలం దొరికింది. ఇవాళ రంగా గారి దగ్గర పనిచేసిన నాన్ కాపు అగ్రవర్ణాలు ఒక్కొక్కరు 100 కోట్లు 1000 కోట్లు సంపాదించారు. మీకు దానికి వచ్చుకో 2-3 పేర్లు చెప్తాను. తిరుమలరావు గారు వినండి, మల్లాది విష్ణు ఇప్పుడు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే, ఒక 1000 కోట్లు ఉంటాయి. అలాగే రంగా గారి బామర్ది చెన్నుపాటి సీను, వారికి ఒక 100 కోట్లు పైన ఉంటాయి. అలాగే ఒల్లూరు శ్రీనివాస్ అని అతను, దీంట్లో ఒక ఇతను జోగి రమేష్ ఇప్పుడు మినిస్టర్ అతను. అలాగా రంగా గారి రక్త తర్పణం ఆత్మాహుతి ఎందుకు ఉపయోగపడిందంటే వాళ్ళకు ఉపయోగపడింది. వాళ్ళ మధ్య తప్పు మళ్ళీ చేస్తున్నాం కాబట్టి ఇకనైనా వాళ్ళ వ్యూహం ప్రకారం పనిచేయకపోతే
కాపుల భవిష్యత్తు చాలా శూన్యమైంది. ఇంకా మీకు ఇంకో విషయం చెప్తాను. మీకు విజయవాడ కాపు సంఘాలు ఉన్నాయి. రెడ్డి శేఖర్ గారు వినండి. ఒక కాపు సంఘానికి ఒక కమ్మ క్రిమినల్ కోగంటి సత్యం అనేక మంది రీసెంట్గా రాహుల్ అని ప్రకాశం జిల్లా విజయవాడలో ఈ సిలిండర్ల మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టాడు. అతన్ని ఒక 50 కోట్లు సంపాదించాడు ఊరికి నేతను. ఆ యూనిట్ తనకి ఇచ్చేయమని అడిగితే ఇవ్వనందుకు కారులో కూర్చొని మాట్లాడుతూ పేకి తాడేసి చంపేశారు. అది ఆస్తి విలువ 50 కోట్లు. కాపులు సంపాదించారు కాబట్టి మాకు ఇచ్చేయమని చెప్పి ఇవ్వనందుకు అతను చంపేశారు. దాంట్లో అతను ముద్దాయి. అతను ఒక కాపు సంఘానికి గౌరవ అధ్యక్షుడు. సిగ్గుగా లేదా మనకి? ఇంకో కాపు సంఘం ఉంది. ఆ కాపు సంఘం కంట్రోల్ మల్లాది విష్ణు. ఇంకో కాపు సంఘం ఉంది. ఆ కాపు సంఘం కంట్రోల్ వెల్లంపల్లి శ్రీనివాసు. అంటే మాట్లాడదాకా ఇంటర్మీడియట్ మినిస్టర్ చేసి పవన్ కళ్యాణ్ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడే మాట. ఇలా చూస్తే కాపు సంఘాలని నాన్ కాపులు రూల్ చేస్తున్నారు. వాళ్ళ కంట్రోల్లో నడుస్తున్నాయి కాపు సంఘాలని. దీనికి పరిష్కారం ఆలోచించకపోతే మీరు వస్తారు, మాట్లాడతారు, వెళ్ళిపోతారు. రాయలసీమలో బలిజలకు ఎంత స్ట్రగుల్ ఉందో విజయవాడ ప్రాంతాల్లో కూడా కాపులకి అంత స్ట్రగుల్ ఉంది. ఆ స్ట్రగుల్ని మీరు గుర్తించట్లా. ఎంతసేపు బలిజలకే స్ట్రగుల్ అంటారు. అసలు బలిజలు వేరు కాపులు వేరు అనే కాన్సెప్ట్ ఎందుకు చేసుకొస్తారని నేను అడుగుతున్నాను. రామగారు, బలిజలు వేరు కాపులు వేరు అన్న కాన్సెప్ట్ ఎందుకు తీసుకొస్తున్నారు? మనం ఓపికగా నిజంగా మాట్లాడుకుందాం. చరిత్రలో బలిజలు పెద్ద పాత్ర. చరిత్ర ఆధారాలన్నీ బలిజలకే ఉన్నాయి. కానీ రాను అది కాపుగా, బలిజిగా, ఒంటరిగా, తెలంగా మారిపోయింది. దీన్ని ఇవాళ రాయలసీమ ప్రాంతాన్ని రెడ్లు ఆక్రమించున్నారు. బలిజలకి రాజ్యాధికారం రానివ్వట్లా. రాజ్యాధికారం లేకుండా మీరు రాయలసీమలో ఏం చేస్తారు? ఇవాళ కోస్తా ప్రాంతంలో చూసుకుంటే కాపులు 32 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఏ పార్టీ అయినా సరే. రాయలసీమలో చిత్తూరు ఎమ్మెల్యే ఒకటి, అంటే మొత్తం 33 మంది ఉన్నాం. మేము ఇక్కడ ఏం చెప్తున్నాం? మా బలిజలు ఉన్నారు అక్కడ, జాగ్రత్త, ఏదైనా వస్తే మాకు తోడుంటారని చెప్పి మేము ధైర్యంగా చెప్తుంటే మీరు మాకు కాపులు వద్దు, మాకు మేము సపరేటు. ఏం సపరేటు? ఏం చేయగలుగుతారు? మనం ఫేస్ చేయాలంటే, రెడ్లు ఫేస్ చేయాలంటే ఇక్కడ కాపులు ఉండాలి, మాకు మీరు ఉండాలని ఆ కాన్సెప్ట్ మీరు గుర్తించండి. బలిజలు వేరు కాపులు వేరు అనే కాన్సెప్ట్ తీసుకొస్తే టోటల్గా మనం అటర్ ఫ్రైలు వెళ్ళిపోతాం రాష్ట్రంలో. ఎందుకంటే ఇవాళ మన అదృష్టం జనసేన పార్టీ వచ్చింది. జనసేన పార్టీ కూడా జనసేన పార్టీ కూడా పవన్ కళ్యాణ్ ఒక మాట చెప్పాడు. రాయలసీమలో నేను వీక్గా ఉన్నాను, నాకు రాయలసీమలో ఓటింగ్ శాతం పెరగట్లేదు అన్నాడు. ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే కేవలం రెడ్లు. ఆ రెడ్లను ఫేస్ చేయాలంటే మీకు మనం అందరం ఉమ్మడిగా ఉండాలి తప్ప విడివిడి అనే మాటను రానిద్దని చెప్పి, అలాగే పవన్ కళ్యాణ్ విషయంలో ఒక మాట చెప్తా. నేను కాపునాడులో మనిషి లావు, కాపునాడులో కూడా నేను లావే. ఎందుకంటే కాపునాడులో నేను మిర్యాల వెంకటరావు గారితో పాటు తిరిగి, ఇందాక మా మేనల్డ్ ఈశ్వర్ గురించి కూడా చిన్న సంఘటన చెప్తాను నేను. ఆయనతో పాటు తిరిగి నేను దేశమంతా తిరిగా. ఎక్కడ లోపం అంటే మనకి ఢిల్లీ రాజకీయంలో మనం వీక్ అయ్యాం. ఎంతసేపు ఎమ్మెల్యే వైపే చూస్తున్నాం,
ఆర్థిక పరంగా ఏమో జిల్లా పరిషత్ వైపు చూడడం. జిల్లా పరిషత్ కావాలి, ఎమ్మెల్యే కావాలంటే ఎమ్మెల్యే ఉంటుంది. ఒక జిల్లా పరిషత్ చేతికి వస్తే 17 నియోజకవర్గాలు 15 నియోజకవర్గాలు మన చేతిలో ఉన్నట్టు. ఎప్పుడు జిల్లా పరిషత్ వైపు చూడడం, మనం చూసేది ఎమ్మెల్యే వైపు. ఎమ్మెల్యే ఏం చేస్తారు? ఇచ్చినట్టు ఇచ్చి ఓడగొడతారు. పాలకొల్లో చిరంజీవి గారికి ఏం జరిగింది? పాలకొల్లో చిరంజీవి గారు ఓడిపోయడం కార్యక్రమంలో దాన్ని కొద్దిగా విశ్లేషణ చేసుకోవాలి. ఓడిపోయాడు చిరంజీవి అంతే అంటే. కానీ చిరంజీవిని పరువు నిలిపి కాపు బలిజలు ఓట్లు నిలిపి పరువు నిలిపింది ఎవరు? బలిజలు. ఇంత మా బలిజలు ఇంత గౌరవ స్థానాల్లో ఉంటే మేము కాదు అని ఎందుకు మాట్లాడతారు మీరు? ఇది ఒకటి. ఆ రోజు తిరుపతి నియోజకవర్గంలో చిరంజీవి గారిని ఓడిపోయి ఉంటే రాష్ట్రంలో కాపుల పరిస్థితి ఒక్కసారి మీరు ఊహించుకోండి. అంటే దీనికి వాస్తవాల్లోకి వెళ్ళాలి, వాస్తవాల్లో మనం గ్రహించాలి. ఊరికినే పేరు. ఇప్పుడు నేను లాస్ట్ ఇయర్ మే 29న విజయవాడలో అఖిల భారత కూర్మి క్షత్రియ మహాసభ అంటే నార్త్ ఇండియాలో మనల్ని కూర్మీస్ అంటారు, క్షత్రియులు అంటే తూర్పు కాపులు అంటారు. వీళ్ళంతా మనవాళ్ళు. ఇవాళ 4 రాష్ట్రాలు ముఖ్యమంత్రులుగా ఉన్నారు. గుజరాత్ భూపేంద్ర భయ్యా, నితీష్ కుమార్ బీహార్, ఛత్తీస్గఢ్, గోవా, ఎక్కడ చూసినా సరే మనం జనాభా ఉన్నారు. రాష్ట్రంలో మనం ఎంత శాతం ఉన్నాం? 25% పైగా ఉన్నాం మనం. అంతే పర్సంటేజ్ దేశంలో మొత్తం మీద అందరూ కలుపుకుంటే ఉన్నాం. అంటే విజయవాడ యాదవులు యూపీ యాదవులు ఒకటైనప్పుడు విజయవాడ మన ఆంధ్రాలో ఉన్న కాపులు, గుజరాత్లో ఉన్న కాపులు అంటే కూర్మీసు ఒకటి కాలేమా? అందరూ సరదాగా ఒక మాట అంటారు, నార్త్ ఇండియాతో మనకేంటండి. మరి యాదవులు యూపీలో యాదవులంతా మా వాళ్ళని చెప్తారుగా, దాన్ని మీరు ఎందుకు ఖండితులు? అంటే మనకి ఫస్ట్ అవగాహన లోపం. కాపులకి మనకి ప్రధానమైన లోపం ఏంటంటే కమ్యూనికేషన్ సిస్టమ్ అనేది తెలియదు. ఇవాళ విజయవాడ ఇందాక మన శివప్రసాద్, బొద్దుల శివప్రసాద్ కేఎస్ఎస్, ఆయన ఇందాక కలిశాడు. ఆయన విజయవాడలో కేఎస్ఎస్ అనే ఒక బిజినెస్ గ్రూప్ ఒకటి పెట్టి రన్ చేస్తాను, బాగానే రన్ చేస్తాను, డివిఆర్ వీళ్ళందరూ కలిపి. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు నాకు పరిచయం అయింది. అంటే మన మధ్యలో ఇంత కమ్యూనికేషన్ గ్యాప్ నడుస్తుంటే మనం ఎక్కడ డెవలప్ అవుతాం? ఇక్కడికి వచ్చిన మా తమ్ముడు గంధం శివ ఒక మాట అడిగాడు, రంగా గారు అందరివాడు అనే మాట మీద విజయవాడలో మనం చాలా నాశనం చేస్తున్నారన్నా, దీనికి ఏదైనా ఒక పరిష్కారం ఆలోచించండి అన్నాడు. ఎన్టీ రామారావుది ఏ కులం చెప్పండి? ఎన్టీ రామారావుది ఏ కులం? చంద్రబాబు నాయుడుది, జగన్ది ఎరికిలి అనేది వాళ్ళు పెట్టుకున్నారులేండి. అలాగా అంటే ఇదే సీరియస్నెస్ని డైవర్ట్ చేయడం అంటే మన తర్వాత ఎవడైనా సీరియస్గా మనం మాట్లాడుకుంటున్నాం, ఆయన ఎరికిలేని చిన్న ఫన్నీగా ఒక డైలాగ్ వేశాడు, దాని సీరియస్నెస్ డైవర్ట్ అయిపోద్ది. అంటే సీరియస్గా మనం మాట్లాడుకునేటప్పుడు అలాగే రంగా గారు చూసేది ఏం కులం? అవునా? కానీ రంగా గారు అందరి వాడు ఏంటి అంటే ఇది ఏంటంటే రంగా గారిని అడ్డం పెట్టుకుని బతికే వాళ్ళందరూ రంగా గారు కాపు కులం కాదు అందరి వాడని చెప్పి అడ్డం పెట్టుకొని దాని మీద 100 కోట్లు 1000 కోట్లు సంపాదించేశారు. రంగా గారి వల్ల నాశనం అయిపోయింది ఎవరంటే, ఆ పేరు మీద నాశనం అయిపోతుంది ఎవరంటే వాళ్ళకి కాపు, బీసీ, ఎస్సీ ఈ 3 కులాలు నాశనం అయిపోతుంటే అగ్రవర్ణాల్లో ఉన్న నాన్ కాపు గ్రూప్ అంతా. అందుకని మనం బలంగా చెప్పాలి, రంగా గారు నీ కులాలకి ప్రేమిస్తాడు, కానీ రంగా ఇది మన కాపు,
ఎస్ కాపు, రంగా ఇది కాపు కాపు అంతే తప్ప కులం మారదు. ఇందాక ఈశ్వరరావు మాట అన్నాడు, అమ్మ జన్మనిస్తుంది, ఆ జన్మ కులాన్ని ఇస్తుంది, ఆ కులమే మనకిచ్చింది కాపు కులం. అందుకని రంగా గారి విషయంలో ఇది జాగ్రత్తగా మనం చేసుకుంటూ ఈ కాపు సంఘాలను కూడా రకరకాల ప్రయత్నాలు, చాలామంది వ్యక్తులు రకరకాల ప్రయత్నాలు చేస్తారు. కానీ మన ఈ సిస్టమ్ పోతే రాష్ట్రంలో ముందు చాలా నష్టపోతాం. అందుకని పెద్దలు చాలామంది, రాయలసీమ గంగయ్య నాయుడు గారు రాయలు, ఆయన అధ్యక్షతన ప్రెసిడెన్షియల్ కౌన్సిల్ అని చెప్పి ఒక కమిటీ వేసి, మొన్న ఈ రీసెంట్గా చచ్చిపోయాడు అల్లం అప్పారావు గారు, ప్రొఫెసర్ ఆంధ్ర యూనివర్సిటీ, వీళ్ళంతా కలిపి ఒక బైలా తయారు చేశారు, కాపునాడు బైలా. ఆ బైలా తయారు చేశారు. ఆ బైలా ఏంటంటే 9 అంచెల ప్రోగ్రాం అది. అంటే 9 అంచెల ప్రోగ్రాం ఏంటంటే ఇది ఇక్కడ జాగ్రత్తగా వినాలి. ఇంట్లో కాపునాడు, వీధిలో కాపునాడు, అంటే సందులో కాపునాడు. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఎప్పుడైనా మనం ఇంట్లో ఆడవాళ్ళు ఫ్యామిలీ కూర్చొని ఈసారి మనం ఏ పార్టీకి ఓటేద్దామని చెప్పి ఎప్పుడైనా మాట్లాడుకున్నామా? ఏమంటాం? టైం అయిపోతుంది, త్వరగా వెళ్ళి ఓటేసిరా అంటాం. ఏ పార్టీకి వేద్దాం ఏంటి అనేది డిస్కషనే ఉండదు. తర్వాత సందులో దానికి ఉదాహరణ ఏంటంటే, రంగా గారి టైంలో మా అన్నయ్య కార్పొరేట్గా పోటీ చేశాడు మా ఏరియాలో. చేసినప్పుడు మా ఇంట్లో 20 ఓట్లు ఉన్నాయి. 20 ఓట్లు ఉంటే 12 ఓట్లే పడ్డాయి, 8 ఓట్లు పడలా. అంటే మా ఇంట్లో కాపునాడు లేదు. ఇంకా ఎలాగా? దేవుడి దయ వల్ల, రంగా గారి దయ వల్ల గెలిచాడు కాబట్టి సరిపోయింది. అలాగే సందులో కాపునాడు. మా ఇంటి పక్కన ఇందాక ఒక పెద్ద ఆయన మాట్లాడి వెళ్ళిపోయాడు. ఆయన కోసం నేను కడప మనిషిని పంపించా. మనిషిని పంపిస్తే ఆ కడప సందులో తిరుగుతున్నాడు ఆయన. మావాడు వెళ్ళినాడు. ఏమంటే అతని పేరు చెప్తే ఎవరు చెప్పట్లేదంటే నేను ఆయనకి ఫోన్ చేశాను. ఎవరు ఎక్కడ ఉన్నారంటే ఇంట్లో ఉన్నారని. అరే మావాడు ఎదుగుతున్నాడు మీకోసం బయటికి రండి అంటే ఆయన బయటకు వచ్చాడు. కరెక్ట్గా మావాడు ఆయన ఇంటి ముందే ఉన్నాడు. అంటే అంత పెద్ద పర్సనాలిటీ కూడా ఆ సందులో ఎవరు చెప్పట్లేదు. అంటే మన సందులో మనం ఎవరికి తెలియం. అందుకే సందులో కాపునాడు పుట్టించాలి. అంటే మనం మిగతా కులాలను సమీకరించుకోవాలంటే సందులో ఎవరెవరు ఉన్నారు ఏంటి, మన ఫంక్షన్స్కి వాళ్ళని పిలవటం, వాళ్ళ ఫంక్షన్స్కి మనం వెళ్ళటం, ఈ రకంగా ఎలా 9 అంచెల ప్రోగ్రాం పెట్టి రాష్ట్ర కాపునాడుకి ఎన్నికలు జరగాలి, ఎవరి కాదు సంఘాలు పెట్టుకోకూడదు అనేది టైం లేదు. కానీ టైం ఉంటే ఈ పార్టీకి 2024 లోపే, ఎలక్షన్స్ లోపే ఎన్నిక బాడీ సిస్టమ్ అనేది వచ్చింది. అందుకని దాంట్లో అందరూ సభ్యులుగా చేరి ఎవరైనా సరే కాపునాడు అధ్యక్ష పదవిని స్వీకరిస్తున్నాడంటే సీఎం పదవి స్వీకరించేవాడు కూడా, సీఎం పదవిలో ఉన్నవాడు కూడా కాపునాడు ప్రెసిడెంట్ ఎవరవుతున్నారని చెప్పి చూడాలి తప్ప మీడియా అంతా మైకులన్నీ పెట్టుకొని మీడియా మన గ్రౌండ్ చుట్టూ ఉండాలి. ఎందుకంటే నేను ప్రత్యక్షంగా చూసా, ఆర్యవైశ్య సంఘం ఎలక్షన్ చూసా ఎలా జరుగుతుందంటే, వెలమ సంఘం ఎలక్షన్ చూసా. అందుకని ఎలక్టెడ్ బాడీ సిస్టమ్ రావాలి తప్ప ఏది చేసినా సరే ఈశ్వరు 10 సంఘాలు పోగు చేసి అందరూ ఐక్య వేదికని పెడితే మంచిదే. కానీ ఈలోపు ఇంకోటి తయారైపోతున్నాడు. ఆ సిస్టమ్ పోవాలంటే మనం ఏం చేయాలంటే ఎలక్టెడ్ బాడీ సిస్టంలోకి వచ్చి ముందు దీంట్లో ఏంటంటే అఫీషియల్స్ చేసినంతకాలం ఉద్యోగం చేస్తారు, రిటైర్డ్ అయిన తర్వాత నాకు డబ్బులు సంపాదిస్తారు. ఆ డబ్బు సంపాదించిన తర్వాత వాళ్ళ కాలక్షేపం కావాలి. కాలక్షేపం కావాలంటే ఎవరు కావాలి? కాపునాడు కావాలి. తేరగా ఉంది కాపునాడు. అందుకని కాలక్షేపం కోసం కాపునాడు కాదు మనకు కావాల్సింది, కార్యాచరణ కాపునాడు కావాలి. దానికోసం మనం ప్రయత్నిద్దాం. రాష్ట్ర రాజకీయాలను శాసించే స్థాయిలో కాపునాడు జరగాలి. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరో కావాలంటే కాపునాడు సపోర్ట్ ఉంటేనే ముఖ్యమంత్రి అవుతాడనే సిస్టమ్ రావాలి. ఆ సిస్టమ్ కోసం మనం అంతా కలిసి ప్రయాణం చేద్దాం. ఇంకా
అల్లుడు కానీ అల్లుడు చిన్నప్పటి నుంచి మా ఈశ్వర్ రంగా గారి ఆర్గనైజేషన్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ నుంచి నాతో సఖ్యతగా ఉండి మేము కాలేజీ ఎలక్షన్స్కి వెళ్ళాం. తెనాలి విఎస్ఆర్ కాలేజ్ అని అప్పట్లో ఒక 5 నిమిషాలు 2 నిమిషాలు అంటే ఎక్కువ మంది ఉన్నారు వర్కర్స్, వాస్తవాలు చెప్పాలి కాబట్టి. తెనాలి విఎస్ఆర్ కాలేజీ 7,000 మంది స్టూడెంట్స్. అప్పట్లో ఆంధ్రాలో అదే పెద్ద కాలేజీ. ఆ కాలేజీ ఎలక్షన్స్కి వెళ్ళాం. కమ్మ ప్యాన్లు నాన్ కమ్మ ప్యాన్లు, మాదేమో నాన్ కమ్మ ప్యాన్లు రంగా గారిది. కమ్మ ప్యాన్లు అంటే వేరే వేశారు, పోటీ చేసి. అక్కడ క్యాండిడేట్లు ఎవరంటే స్టూడెంట్స్ కాదు, లెక్చరర్సే. వాళ్ళే పాంప్లెట్లు పెట్టుకొని వీళ్ళు గెలిపించని చెప్పి తిరుగుతుంటారు. మాకు అదృష్టం ఏంటంటే ఈ తెనాలి విఎస్ఆర్ కాలేజీ గోడ పక్కనే మాది కూడా మాలపల్లి ఉంటాయి. ఆ మాలపల్లిలో చర్చి ఉంటుంది. మనం వెళ్ళి మన మీద అటాక్ చేస్తే ఎప్పుడు చర్చిలో 20 మంది ఉంటారు. వాళ్ళు కర్రలు తీసుకొని గోడ దిగి లెక్చర్స్ని బాగా చేస్తారు. అంత స్ట్రగుల్ ఉన్న కాలేజీలో మేము ప్యానల్ పెట్టి గెలిచాం. నాన్ కాపు ప్యానల్ ఓడిపోయింది, అంటే కమ్మ ప్యానల్ ఓడిపోయింది, కాపు ప్యానల్ గెలిచింది. నాన్ కమ్మ ప్యానల్ గెలిచింది. గెలిచిన తర్వాత మేము అక్కడి నుంచి గెలిచిన ఉత్సాహంలో మేము అక్కడి నుంచి విజయవాడ వస్తుంటే మేము వేసుకెళ్ళింది ఎవరి కారు వేసుకెళ్ళాం? రంగా గారి కారు వేసుకెళ్ళాం. మాలో ఓ క్యాండిడేటు ఎక్కడో దూరం అవుట్స్కట్స్లో ఉంటాడు. వాడిని డ్రాప్ చేసి వస్తుంటే పోలీసు వాళ్ళు మా కార్ని చేశారు. చేస్తే మేము మధ్యలో కారు ఒక సందులో దోసేసి పోలీసులు మా కోసం ఎత్తుతుంటే నేను ఈశ్వరు అందరిని పంపించేసి తీరా అందరిని పంపించి చూస్తే మా జేబులో రూపాయి లేదు. చెట్లు వర్షం పడుతుంది, చెట్లు దాటినా పుట్టలు దాటినా దాక్కుంటూ విజయవాడ మా ఒక ప్రాంతంలో గొల్లపూడి అనే ప్రాంతంలో బైపాస్ రోడ్డు అక్కడ లారీ ఆపి నేను ఈశ్వర కారెక్కి శెట్టి విజయ్ కుమార్, కర్నూలు కృష్ణదేవరాయ సత్రం వ్యవస్థాపకులు, సంఘ అభివృద్ధికులు అన్నయ్య, ఈ వేదిక మిమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాను. లారీ ఎక్కాం నేను ఈశ్వర్, మీ రాయలసీమ ఈశ్వర్. ఎక్కితే గొల్లపూడి వచ్చింది. దిగాం. లారీ వాడు డబ్బులు అడిగాడు. నా దగ్గర రూపాయి లేదు, ఈశ్వర్ దగ్గర రూపాయి లేదు. సరే లారీ వాడు డబ్బులు అంటే మా దగ్గర డబ్బులు లేవు, డబ్బులు కాదు మేము లోపలికి వెళ్ళి వచ్చి ఇస్తాం. ఆగితే ఆగు, వెళ్ళిపోతే వెళ్ళిపో అని చెప్పి మేము మొండికేసి వెళ్తే లారీ వాడు తిట్టిన తిట్లు నన్ను ఈశ్వర్ని పిచ్చి తిట్లని తిట్టాడు. లారీ వాడు భాష తెలుసు కదా, ఎలా తిడతాడు. తిట్టి మేము లోపలికి వెళ్ళి నైట్ ఒక ఫ్రెండ్ ఇంట్లోకి వెళ్ళి ఆ ఏరియా మండల ప్రెసిడెంట్ ఇంట్లో పడుకొని పొద్దున్నే ఒక ఆటో ఎక్కాం రంగాగారి ఇంటికి రావడానికి. రంగాగారి ఇంటికి వచ్చేసరికి మా ఆటో బస్ స్టాండ్ దగ్గరికి వచ్చేసరికి గుంతలో దిగిపోయి సైలెన్సర్లోకి నీళ్ళు అయిపోయి ఇంజిన్ ఆగిపోయితే వాడికి డబ్బులు ఇవ్వడానికి డబ్బులు లేవుగా. మధ్యలో ఇంకో ఆటో ఆపి వాడి దగ్గర డబ్బులు తీసుకొని ఈ ఆటోకి ఇచ్చి రంగాగారి ఇంటికి వస్తే రంగాగారు రాత్రి హైదరాబాద్ వెళ్ళారు. పొద్దునకి పోలీసులు అంతా వచ్చేసి రంగాగారి ఇంటిని రౌండ్ చేస్తున్నారు ఆ ప్రాంతం వెళ్ళే టైంకి. ఏంటంటే రంగాగారి మిస్సెస్ ఉంది. ఏంటి వదిన కదా అంటే రాత్రి కారు పలానా చోట దొరికిందంట, మీరు ఎవరిని చంపడానికి వెళ్ళారని చెప్పి ఇంట్రాగేషన్ కోసం వచ్చారు. ఇన్ని కష్టాలు పడ్డాం, ఇన్ని పడ్డాం. ఈశ్వరు కూడా మాతో కోసం ప్రయాణం చేశాడు. అదేంటంటే మధ్యలో చిన్న లోటుపాట్లు ఇన్ని జరుగుతున్నాయి. కాకపోతే నేను చెప్పేది ఒకటే, ఫైనల్గా చరిత్ర తెలుసుకోండి, ఆచార్య వ్యవహారాలు పాటించండి. సింహం ఇంత ఎందుకు చెప్తానంటే సింహం తన చరిత్ర తను చెప్పుకోకపోతే
వేటగాడు చెప్పిందే వేదం. వేటగాడు ఏం చెప్తాడంటే, నేను రోడ్డు మీదకి నేను అడవిలోకి వెళ్ళిన వేటకి సింహం నన్ను చూసి పరిగెత్తింది అంటాడు. నిజమా అది? సింహం చూసి వేటగాడు చెట్టు ఎక్కాడు. ఆడు బయటకు వచ్చి ఏం చెప్తున్నాడు, నన్ను చూసి సింహం పారిపోయిందని చెప్తున్నాడు. కాబట్టి మన చరిత్ర మనం చెప్పుకోవాలి, ఆచార వ్యవహారాలు పాటించాలి. వాళ్ళ సమాజం పాడైపోతుందంటే కారణం ఏంటంటే ఆచార వ్యవహారాలు పాటించకపోవడమే. ఆచార వ్యవహారాలు పాటించండి. అందుకని రంగా గారు ఫైనల్గా ఒక మాట చెప్తున్నా. రంగా గారు ఒక మాట చెప్పేవాడు, మహాభారతం సీరియల్ చూడండి, మీకు రాజకీయం వస్తుంది. మాయాబజార్ సినిమా చూడండి, మాటలు వస్తాయి. మాయాబజార్ సినిమా ఎలాంటి మంచి మంచి మాటలు ఉన్నాయి. ఏ లంబు ఏ జంబు ఇలాంటి మాటలు చాలా ఉన్నాయి కదా. అలాగే రాజకీయాలు ఆడాలంటే కాపులకి మహా ఇంట్రెస్ట్ అయిన ఆట ఏదంటే రాజకీయం. ప్రతివాడు రాజకీయ నాయకుడే మనకి. అందుకని మన రాజకీయం ఆడాలంటే చదరంగం ఆడండి. అంటే చదరంగం ఆడితే ఎత్తులు పై ఎత్తులు తెలుస్తాయి. ఈ రకమైన వాతావరణంలో ఎంతో శ్రమ కూర్చి ఈశ్వరుడు ఈ సమావేశాన్ని అందరినీ గ్యాదర్ చేసి తీసుకురావటం చాలా ఆనందదాయకం. ఇలాంటి సమావేశాలు అన్ని ప్రాంతాల్లో జరగాలని, దానికి అందరూ సహాయ సహకారాలు అందించండి. ఈ సమావేశం నిర్వహించినటువంటి ఎంతో ఆర్థికంగా కూడుకున్న వ్యవహారం. దానికి ఎంతమంది సహకరిస్తారో ఈ 53 ఏళ్ల సర్వీస్ నాకు ఆర్గనైజేషన్లో. అంటే 1973లో నేను పోలీస్ కేసు ముద్దాయిని. 73లో పోలీస్ కేసు ఉంటే 53 సంవత్సరాలు. ఈ 53 సంవత్సరాల్లో ఎవరు ఎంత సహకరిస్తారో, ఎలా చేస్తారు, కేవలం మనకున్న ఇంట్రెస్ట్ చేయడమే తప్ప సహకారం అనేది తక్కువగా ఉంటుంది. ఆ సిస్టమ్ పోయి అందరూ ఉమ్మడిగా ప్రణాళిక రచించుకొని అందరూ ఒక తాటి మీద రావాలని చెప్తూ ఆఖరిలో ఒక్క మాట, ఉద్యమాల ఊపిరిలో ఉదయించిన ఉదయతార, స్తంభించిన కాపుల్లో సంధించిన సమరపోరు, ప్రాణాన్నే పదం పెట్టి పోరాటాలు చేసినట్టు సాహసాల సాగరడ సోదరడ వంగవీటి మోహన్లంగా కాదులే వద్ద నీ పోరాటం నీ మార్గమే మా మార్గంగా, ముక్కోటి కాపు ప్రజల ఆశయంగా నీ ఆశయాలు సాధిస్తాం. జోహార్ వంగవీటి మోహన రంగా, జోహార్ వంగవీటి మోహనంగా. మీరు అనట్లేదు, అనండి వంగవీటి మోహనంగా జోహార్. థ్యాంక్ యూ. Please subscribe our channel.